వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. గిర్ అడవుల్లో ప్రధాని మోదీ సఫారీ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్. గుడ్ న్యూస్, ప్రతి నెల 24 నుంచి 28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ బాడీ షేమింగ్, బీజేపీ కౌంటర్. అంతర్జాతీయ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్లోని ససాన్ గిర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో విహరించారు. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. పార్కులో ఉన్న ఆసియా జాతి సింహాలను ఫోటో తీస్తూ అధికారులతో ముచ్చటించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న కాలంలో గిర్ నేషనల్ పార్క్ కోసం ఎంతో అభివృద్ధి చేశారని గుజరాత్లోని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ ఎన్నికల సంఘం నేడు రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 10వ తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాగా 11న పరిశీలన, 13న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. 20వ తేదీన పోలింగ్ ఉంటుందని, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తామని గెజెట్లో పేర్కొన్నారు. శాసనసభలో పార్టీల కన్నా సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఇక ఏపీలో 5కు 5 స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. ఇందులో టీడీపీకి 3, జనసేన, బీజేపీలకు చెరొకటి దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అయితే రాష్ట్రంలో 11 మంది చిన్నారులకు ఆధార్ లేదు. అలాగే ఆధార్ నమోదు చేయించుకున్నప్పటికీ 42 లక్షల మంది బయోమెట్రిక్ చేయించుకోలేదు. వారందరి కోసం ప్రభుత్వం ప్రతి నెల 24 నుంచి 28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు నిర్వహించనుంది. స్కూళ్ళు, అంగన్వాడీలు, సచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువు తగ్గాలని గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి రోహితే అని కాంగ్రెస్ నాయకురాలు శమా మహమ్మద్ అన్నారు. దీనిపై బీజేపీ నేత ప్రదీప్ భండారీ స్పందించారు. ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు. భారత క్రికెట్ కెప్టెన్ను వారు వదలట్లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని వారు కోరుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.